టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టులకు అలాగే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే అభిమానులు మాత్రం కోహ్లీని మళ్లీ ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లో చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 తర్వాత మళ్లీ బ్యాట్ పట్టుకున్నదే లేదు. కాగా ఐపీఎల్ జరుగుతుండగానే టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఆ తర్వాత లండన్ లోనే ఉంటున్నాడు. అయితే కోహ్లీ ఫ్యాన్స్ సంతోషపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గత 2 రోజుల నుండి రోహిత్ అలాగే కోహ్లీల గురించి కొన్ని రూమర్లు వినపడుతూనే ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పట్లో ఆడే అవకాశాలు లేవని, వచ్చే వన్డే ప్రపంచ కప్ లో కూడా అవకాశాలు తక్కువే అన్నట్లు కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ విరాట్ కోహ్లీ ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. అందులో కోహ్లీ తెల్లగడ్డంతో కనపడ్డాడు. దీంతో కోహ్లీ వన్డేలలో ఆడతాడా అనే అనుమానం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గుడ్ న్యూస్ చెప్పాడు. అవును, తాను ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిపాడు. లండన్ లో ఒక ఇండోర్ నెట్ సెషన్ లో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీం అమీన్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో డైలమాలో ఉన్న ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, నాకు మళ్లీ హిట్టింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ నయీం కు కృతజ్ఞతలు తెలిపాడు. తెల్లగడ్డంతో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే ఈ ప్రాక్టీస్ ఫోటో రావడం ఇక్కడ గమనార్హం.